కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజారంజకమైన ప్రజాపాలనను చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ నాయకులు నిందలు వేస్తున్నారన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీసీల అధ్యక్షులు పూస రవీందర్. మాజీ ఎమ్మెల్యే సొంకి రవిశంకర్ క్రికెట్ ఆడింది మంజమానేరు జలాశయంలో కాదని ముంపు గ్రామాల ప్రజల గుండెలపై ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంకి రవిశంకర్ శ్రీ రాజరాజేశ్వర జలాశయాన్ని ఆదివారం సందర్శించి కబడ్డీ, క్రికెట్ ఆట ఆడటంతో ఆగ్రహించిన నిర్వాసిత ప్రజలు కాంగ్రెస్ నాయకులతో కలిసి శ్రీ రాజరాజేశ్వర జలాశయాన్ని పంచామృతాలతో శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పూస రవీందర్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే సుంకే శంకర బీఆర్ఎస్ నాయకులతో వచ్చి క్రికెట్, కబడ్డీ ఆడటాన్ని తీవ్రంగా ఖండించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జలాశయం మొత్తం అడుగంటిపోయి గ్రామాలన్నీ తేలిన సందర్భాలు మాజీ ఎమ్మెల్యేకు గుర్తులేదా అని ప్రశ్నించారు. ముంపు గ్రామాలు మొత్తం తేలడంతో గ్రామస్తులు అక్కడికి వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నారని, ఇప్పుడు ప్రస్తుతం 7 టీఎంసీల నీళ్లు ఉన్నా కూడా లేవని అనడం సరికాదన్నారు. ప్రజాపాలనను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు మిడ్మానేర్ డ్యాంలోకి వచ్చి మరి ఏదో ఆటలు ఆడడం జరిగింది. మీ ఆటలు మిడ్మానేర్ నిర్వాసితుల గుండెలపై ఆడినట్టు మేము భావిస్తున్నాం. మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నిర్వాసితులను మోసం చేసి నిర్వాసితులకు న్యాయం చేయలేదు. మీరు ఇక్కడ మిడ్మానేర్ డ్యాంలో అడుగు పెట్టినందుకు అపవిత్రమైందని దాన్ని శుద్ధి చేయడానికి పసుపు నీళ్లు పాలతో మరి మిడ్మానేర్లో అభిషేకం చేయడం జరిగింది. 10 ఏళ్ళ అధికారంలో ఉన్న మీరు మిడ్మానేర్ నిర్వాసితులకు న్యాయం చేయలేదు. మరి మాజీ సీఎం అత్తగారు కుదురుపాకే అప్పుడు అధికారులు ఉన్నప్పుడు మిడ్మానేర్ నిర్వాసితులకు ఎన్నో హామీలు ఇచ్చారు. 5,04,000 రూపాయలు ఇస్తున్నారు. 5,04,000 రూపాయలు ఇవ్వలేదు. అలాగే సుంక రవిశంకర్ గారు 2018 ఎలక్షన్లప్పుడు కూడా నేను సీఎం గారితో మాట్లాడిన ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి మాట తప్పిర్రు. మీరు అప్పుడు ఇచ్చిన మాట మేరకే మేము ఎన్నో ఉద్యమాలు చేసినాం. వంట వార్పు చేసాం, ఆమెను నిరాదీక్ష చేసాం, 10,000 మందితో పాదయాత్ర చేసాం, నందికమ్మని ముట్టడి పెట్టినాం, ఎన్ని ఉద్యమాలు చేసినాం.